వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నట్టు తెలుస్తుంది. అమరావతి, పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాల రీషెడ్యూల్ సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రంతో సీఎం చర్చించినట్లుగా సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలువురిని కేంద్ర మంత్రుల్ని కలవనున్నట్టు తెలిసింది. అమరావతి, పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాల షెడ్యూల్తో సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రంతో సీఎం చర్చించినట్టుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 16న ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్, మనం చూస్తాం ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా భారత రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితికి సంబంధించి చూస్తున్నప్పుడు కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి సంబంధించిన హెల్ప్ అది చాలా అవసరం నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడంతా నిధులు సేకరించే పనిలో పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే నెల 16వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తారు. ఈ నెల 17వ తేదీన ప్రధాని మోడీని కలిసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు అప్పుడు అవకాశం ఉన్న కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులకు సంబంధించి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకున్న ప్రియారిటీలో మొదటిది అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన విషయం పైన మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పటికే 15,000 కోట్ల అప్పుకు సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక హామీ ఇచ్చింది. దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం పాటు దాంతో పాటు కొత్తగా రావాల్సిన నిధులు ఏవైనా ఉంటే వాటికి దాని నిధులను సేకరించే ప్రయత్నం కూడా చేస్తారు. మరొక కీలకమైన అంశము పోలవరం ప్రాజెక్టు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడే పరుగులు పెట్టించారు. దాన్ని ఆ సందర్భంలోనే కంప్లీట్ చేస్తారు అనుకున్నారు కానీ బట్ అప్పుడు కొన్ని కారణాల వల్ల కంప్లీట్ అవ్వలేదు. బట్ గత రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా 5 సంవత్సరాల పాటు కేవలం 4 నుంచి 5% మాత్రమే పూర్తి చేసిందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలవరాన్ని పూర్తి చేయాలంటే కూడా అక్కడ టెక్నికల్ గా కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలకు సంబంధించి మాట్లాడిన అవసరం. ముఖ్యంగా చూస్తే కాఫర్ డ్యామ్ కానీ డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు అనేదైతే ఈ ప్రభుత్వం చెప్తూ వస్తుందో దానికి సంబంధించి కొత్తగా నిర్మించడానికి అవసరమైన అమౌంట్, అలాగే దాంతో పాటు R&R ప్యాకేజీ సంబంధించిన నిధులకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి రెండు కాకుండా గతంలో కూడా అంటే ఏదైతే ప్యాకేజ్ విధంగా చూస్తే వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాల్సి ఉండే ఆ నిధులకు సంబంధించి ఈ మధ్య కాలంలో మనం చూసాం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా సంబంధించిన మెన్షన్ ఉంది. కాబట్టి ఈసారి ఆ నిధులు కూడా వచ్చేలాగా నిధుల్ని సాధించేందుకు అవసరమైన కసరత్తు చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు
ప్రభుత్వం దానికోసం ప్రయత్నిస్తుంది. ఇంకంతేకాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్తున్న నేపథ్యంలో వాటన్నిటిని సర్దిద్దుకుంటూ ముందుకెళ్లాలన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి బయటపడాలన్నా సరే రుణాలు కూడా చాలా అవసరం అవుతాయి. కాబట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో మనం ఎంత చేయగలుగుతాం, అది కాకుండా కొత్తగా అవసరమైనప్పుడు, ఎందుకంటే గత కేబినెట్ సమావేశంలో కూడా ఏదైతే రెగ్యులర్ గా వచ్చే అప్పులు కాకుండా కార్పొరేషన్లకి అప్పులు తీసుకునేందుకు అవకాశం ఉన్నదాన్ని కూడా చూస్తున్నారు. అంతేకాకుండా వేరే అంటే కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పంచాయతీరాజ్ నిధులు కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు సంబంధించిన కొన్ని నిధులను కూడా ఇప్పుడు రావాల్సిన పరిస్థితి కోసం అది రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన కొన్ని బకాయిలు ఉన్నాయి, దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. కిరణ్ భాయ్, అయితే చిదంబర్ రెడ్డి స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? ఎందుకంటే బీహార్లో ఒక పక్కన స్పెషల్ స్టేటస్ కావాలని వాళ్ళందరూ కూడా నిరసన చేపడుతున్నారు. అయితే ఏదైతే స్పెషల్ స్టేటస్ సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది గతంలోనే అంటే 2019లో ముందు ఏదైతే టీడీపీ అలాగే బీజేపీ కలిసి అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు అధికారంలో నేపథ్యంలో కూడా 2019 కన్నా ముందే చాలా క్లియర్ గా ప్రత్యేక హోదా అన్నది ఇవ్వడము అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే స్పెషల్ గా రాష్ట్రాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము చూస్తున్నాము, దాంట్లో భాగంగానే ప్రత్యేకంగా నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన దీని ప్రకారం కంపల్సరీ దాన్ని చేసే అవకాశం లేదు అన్న విషయం చెప్తారు. కానీ ఓవైపు రాష్ట్రంలో దేశంలో మరికొన్ని రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అడగాలని ఓవైపు విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కోరుతోంది, కానీ బట్ అది ఛాన్స్ లేదనేది చెప్తుంది. అంతేకాకుండా ఇప్పటికైతే మనం చూస్తాం బీహార్ లాంటి ప్రతిపాదన పెట్టినా సరే దాని వైపు ముందుకు వెళ్ళట్లేదు. అందుకే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. అంతేకాకుండా బడ్జెట్ ప్రసంగంలో కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన నిధుల కేటాయింపులు, వాటి కోసము చేస్తున్న ప్రత్యేక కసరత్తులకు సంబంధించిన మెన్షన్ కూడా బడ్జెట్ లో పెట్టారంటే ఈ రెండు రాష్ట్రాలని ప్రత్యేకంగా చూస్తున్నామని తెలుస్తుంది. దానికి కీలకమైన అంశం చూస్తే ప్రస్తుతం బీజేపీ ఏదైతే లీడ్ చేస్తున్న ఎన్డీఏ ఉందో ఎన్డీఏ పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు, బొటాబొట్టి మెజారిటీతో మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఓవైపు టీడీపీ అలాగే అక్కడ బీజేడీ కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రలు పోషిస్తున్నాయి. కాబట్టి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా ఏదైతే అవసరం ఉందో దానికి సంబంధించే ఇప్పుడు బీజేపీ వర్క్ చేస్తుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది దాదాపుగా ముగిసిపోయిన అంశంగానే మనం చూడాలి. కేవలం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో దాన్ని మరొకసారి ఎన్లైటన్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది, కానీ బట్ బీజేపీ కానివ్వండి అలాగే టీడీపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి పెద్దగా అయితే మనం చెప్పవచ్చు. కిరణ్, రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ.